పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలములో 5వ వారములోని శనివారం. ఇది తపస్సు కాలములో 34వ రోజు. ఈనాటి స్వార్థ పఠనం యోహాను స్వార్థ 11వ అధ్యాయం 45వ వచనం నుంచి 56వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, తపస్సు కాలం యేసుక్రీస్తు ప్రభు కొరకు నిర్ణయం తీసుకునే కాలం. తపస్సు కాలం అంటే కేవలం ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మములు మాత్రమే కాదు. కానీ తపస్సు కాలం అంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు నిర్ణయం తీసుకునే కాలము కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం నిర్ణయం తీసుకోవటంలో యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎన్నడూ కూడా నిర్బంధము చేయడు. ఆయన మనకి పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తాడు. కానీ ఆయన కొరకు నిర్ణయం తీసుకోమని మాత్రమే మనల్ని పిలుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వింటూ ఉన్న స్వార్థ పట్టణంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 45వ వచనంలో లాజరుని మృత్యువు నుండి లేపినటువంటి అద్భుతాన్ని చూసిన తర్వాత యూదులు యేసు ప్రభుని విశ్వసించారు. యూదులు యేసు ప్రభుని విశ్వసించి పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి ఆ పరిసయ్యులకి యేసు ప్రభు చేసిన అద్భుతం గురించి చెప్పారు. ఈరోజు మనము కూడా మన పూర్తి స్వాతంత్రముతో క్రీస్తు కొరకు మనం నిర్ణయం తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయం గూర్చి 5 విషయాలను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన కొరకు నిర్ణయం తీసుకోమని బలవంతము చేయడు, నిర్బంధించడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే అక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అంటున్నాడు, మీరు ఎవరిని పూజిస్తారో మీరే నిర్ణయం తీసుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రము యావేను మాత్రమే పూజిస్తాము అని అంటూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి నాయకుడిగా ఉన్నప్పటికీ ఈ యెహోషువ ద్వారా యావేను మాత్రమే పూజించాలి అని ఆయన నిర్బంధం చేయలా, బలవంతము చేయలేదు. వారికి పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ రోజున ఈ తపస్సు కాలములో అదే పూర్తి స్వాతంత్రాన్ని ప్రభు మనకిస్తున్నాడు. అయితే ఈ తపస్సు కాలం దేవుడు మనకిచ్చిన అనుగ్రహ కాలం. ఈ తపస్సు కాలం దేవుడు మనకిచ్చిన రక్షణ కాలం కనుక మనము ఆయన కొరకు సరైన నిర్ణయం తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయంలో తటస్థముగా ఉండకూడదు. అటు వెచ్చగా కాకుండా, అటు చల్లగా కాకుండా, నులువెచ్చనితనముగా మనం ఉండకూడదు. తటస్థముగా ఉండకూడదు. మనము క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోవాలి. నెంబర్ 2, క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోవటంలో మన నిర్ణయాన్ని ఆలస్యం చేయకూడదు. చాలామంది క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేస్తారు. ఈ ఆలస్యానికి చాలా రకాలైనటువంటి సాకులను, కారణాలను చెప్తారు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, కానీ క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. నాకు తెలుసు
దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని. అయితే ఆయన అంగీకరించడానికి, ఆయన కొరకు నిర్ణయం తీసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది అని అంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బైబిల్ గ్రంథం నుంచి ఒక ఉదాహరణను ధ్యానం చేద్దాం. ఫెలిక్స్. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 25వ వచనములో ఫెలిక్స్ పునీత పౌలు గారితో ఇలా అంటున్నాడు, నీవు బోధించిన నీతిని గూర్చి ఇప్పుడు నేను బాగా తెలుసుకున్నాను. అయితే ఇప్పటికీ ఇక నీవు వెళ్ళిపోవచ్చు. తర్వాత నాకు అనుకూలమైనటువంటి సమయంలో మరలా నేను నిన్ను పిలుస్తాను అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇలా మనం ఆలస్యం చేయకూడదు. సత్యాన్ని గ్రహించిన తర్వాత, యేసు దేవుడు, రక్షకుడు, మెస్సయ అని తెలిసిన తర్వాత ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే ప్రమాదం జరుగుతుంది. ఒక్కసారి ఆ అవకాశాన్ని కోల్పోతే మరలా మనం తిరిగి పొందలేము. మన జీవితం చాలా స్వల్పమైనది. మన జీవితం చాలా అల్పమైనది. మన జీవితం గడ్డి పువ్వు లాంటిది. మన జీవితం పొగమంచు లాంటిది. మన జీవితం నీడ లాంటిది. ఎలా ఉంటుందో మనకు తెలియదు. కనుక ఆయుస్సు ఉన్నప్పుడే ఆయన కొరకు నిర్ణయం తీసుకుందాం. నిర్ణయాన్ని ఆలస్యం చేయకుండా ఉందాం. నెంబర్ 3, మనము క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకుంటే మనము చాలా త్యాగాలు చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకుంటే, క్రీస్తుతో జీవించాలి అని నిర్ణయం తీసుకుంటే, క్రీస్తుకు సాక్షిగా జీవించాలి అని నిర్ణయం తీసుకుంటే మనం చాలా త్యాగాలు చేయాలి. మొట్టమొదటిగా మనం మన పాపాన్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్నటువంటి చెడు గుణాలను వదిలిపెట్టాలి. మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాలను మనం విడిచిపెట్టాలి. క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది అంత తేలిక కాదు. అది త్యాగంతో కూడినది. బైబిల్ గ్రంథం నుంచి ఒక ఉదాహరణను మనం ధ్యానం చేద్దాం. ధనవంతుడైన యువకుడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదివితే, ధనవంతుడైన ఓ యువకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నేను నిత్య జీవితం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతనితో, నీవు వెళ్ళి నీకు ఉన్నటువంటి దానిని అమ్మివేసి వచ్చిన దానిని పేదలకు దానము చేసి రా అని అతనితో చెప్పాడు. అయితే ఆ యువకుడు అధిక సంపన్నుడవుట చేత విచారముతో ఆయన నుండి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. నిత్య జీవితం కొరకు జీవించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన ధనాన్ని త్యాగం చేయాలని తెలుసుకున్నాడో, త్యాగం చేయటానికి ఇష్టం లేక యేసు ప్రభు వద్ద నుండి విచారముతో తిరిగి వెళ్ళిపోయాడు. త్యాగం చేయకుండా క్రీస్తు కొరకు మనం నిర్ణయం తీసుకోలేం. 50-50 జీవితాన్ని, 50 ఈ లోకం కోసం, 50 క్రీస్తు కొరకు మనం జీవించలేము. నెంబర్ 4, క్రీస్తు కొరకు మనం తీసుకునే సరైన నిర్ణయం మన జీవితాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా మార్చివేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకవేళ మనము ఈ లోకములో క్రీస్తు కొరకు జీవించాలని, క్రీస్తు సాక్షిగా జీవించాలని, క్రీస్తుతో జీవించాలని మనం సరైన నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం మనందరి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. బైబిల్ గ్రంథం నుంచి ఒక ఉదాహరణను ధ్యానం చేద్దాం. జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనము. ఈ జక్కయ్య
క్రీస్తు కొరకు జీవించాలనుకున్నాడు, క్రీస్తు సాక్షిగా జీవించాలనుకున్నాడు. అందుకనే ఈ జక్కయ్య యేసు ప్రభుతో ఇలా అన్నాడు, అయ్యా, నేను ఎవరికైనా అన్యాయం చేసినచో అతనికి 4 రెట్లు ఎక్కువ ఇచ్చివేస్తాను అన్నాడు. నా ఆస్తిలో సగము పేదలకు దానం చేస్తానన్నాడు. ఈ జక్కయ్య క్రీస్తు కొరకు తీసుకున్న ఈ నిర్ణయం జక్కయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అందుకని ఆ 9-10 వచనాల్లో యేసు ప్రభువులు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. పాపిగా ఉన్నటువంటి ఈ జక్కయ్య రక్షించబడ్డాడు, తన ఇంటికి రక్షణ వచ్చింది. మనము కూడా క్రీస్తు కొరకు సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మన జీవితాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చివేస్తుంది. నెంబర్ 5, క్రీస్తు ప్రభు మనం తీసుకునే సరైన నిర్ణయం కోసం ఆయన నిత్యము మన కోసం ఎదురు చూస్తాడు. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో మనం వింటున్నట్లుగా ఆయన మన హృదయపు ద్వారము వద్ద నిలవబడి ఆయన తలుపు తట్టుచూ ఉంటాడు. బలవంతము చేయడు, బలవంతముగా మన హృదయంలోనికి రాడు, బలవంతముగా మనము నిర్ణయం తీసుకునే విధంగా చేయడు. మనం ఎప్పుడు ఆయన కొరకు సరైన నిర్ణయం తీసుకుంటామా అని నిత్యము మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక నిర్ణయం తీసుకుందాం. క్రీస్తు కొరకు జీవించటానికి, క్రీస్తుతో జీవించటానికి, క్రీస్తు సాక్షిగా జీవించటానికి నిర్ణయం తీసుకుందాం. క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్న 6 వ్యక్తుల జీవితాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పేతురు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు. పేతురు క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే వలలను, పడవలను, తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు. నెంబర్ 2, మత్తయి, లేవి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనము. క్రీస్తు కొరకు ఈ మత్తయి నిర్ణయం తీసుకున్నాడు. అందుకే తన సుంకపు బెట్టును, సుంకపు ఆఫీసును, సుంకాన్ని వసూలు చేసే ఉద్యోగాన్ని వదిలివేశాడు. నెంబర్ 3, జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనము. క్రీస్తు కొరకు జక్కయ్య నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే తన స్వార్థాన్ని, అత్యాశను ఆయన వదిలివేశాడు. 4 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తానన్నాడు, సగం పేదలకు ఇచ్చివేస్తానన్నాడు. నెంబర్ 4, యేసు ప్రభుకి కుడి ప్రక్కన దొంగవాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనము. క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. నెంబర్ 5, పౌలుగా మారిన సౌలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనము. ఒకనాడు హింసకుడుగా, దోషకుడుగా, హంతకుడుగా ఉన్నటువంటి ఈ సౌలు వీటినన్నిటిని కూడా వదిలిపెట్టేసి పౌలుగా, క్రీస్తు స్వార్థికుడుగా, క్రీస్తు ప్రచారకుడుగా, క్రీస్తు ప్రేమికుడుగా మారాడు. నెంబర్ 6, మరియ తల్లి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనము. తన జీవితానంతటిని కూడా దేవునికి సమర్పించుకుంటూ నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. కనుక ప్రియ సహోదరి సహోదరా, తపస్సు కాలం అనేది క్రీస్తు కొరకు సరైన నిర్ణయం తీసుకునే కాలం కనుక ఈ తపస్సు కాలంలో మన పాపాలను విడిచిపెట్టి హృదయ పరివర్తన చెంది క్రీస్తు కొరకు జీవించడానికి సరైన నిర్ణయం తీసుకుందాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.